హాయ్ అండి, వెల్కమ్ టు నీలి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఓట్స్ తోటి ఒక కొత్త రెసిపీ అయితే చేసి చూపిస్తానండి. ఇదైతే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ రెసిపీ అనమాట. బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. సో కావాల్సిన ఐటమ్స్ అయితే 2 కప్ ఆఫ్ ఓట్స్, చియా సీడ్స్, ఎండు ద్రాక్ష, వాల్నట్స్, ఖర్జూరం, బాదంని ఓవర్ నైట్ సోక్ చేసుకొని అయితే మనం మార్నింగ్ యూస్ చేసుకోవాలన్నమాట. ఈ ఐటమ్స్ అన్నిటినీ మనం 2 సర్వింగ్స్కి అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఇద్దరం అయితే తినచ్చు, 2 ఆర్ 3 తినచ్చు. దీనికోసం మనం 1 కప్పు కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి. కొబ్బరి పాలను అయితే ఇప్పుడు నేను 2 కప్స్లోకి హాఫ్ కప్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. దీనిలోకి మనం తీసి పెట్టుకున్న ఓట్స్, చియా సీడ్స్, వాల్నట్స్, ఎండు ద్రాక్ష, ఖర్జూరము వీటన్నిటిని ఈ కొబ్బరి పాలల్లోకి వేసి మనమైతే నీట్గా మిక్స్ చేసేసుకొని దీన్నైతే ఒక ఓవర్ నైట్ మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. సో నేను వీటిని ఇలా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే ఆల్మండ్స్ని తీసుకొని వాటిని అయితే వాటర్లో నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. సో వీటిని ఓవర్ నైట్ మనం వదిలేసేయాలి. మార్నింగ్ అయితే మనకి ఇలా చూసారా, ఫ్రిడ్జ్లో పెట్టిన కొబ్బరి పాల మిక్చర్ అయితే మనకి ఇలాగా థిక్ కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అయిపోతుందండి. సో ఇది థిక్గా ఉంది అనుకుంటే మనం కొంచెం పలచగా చేసుకోవాలనుకుంటే పాలు అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా థిక్గానే తీసుకుంటాను. దీనిలోకి అయితే మనం ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే యాపిల్ అండ్ బనానాని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే తీసుకొని యాడ్ చేసుకుంటానండి. ఈ ఫ్రూట్స్ కాకుండా మీరు దానిమ్మకాయ ఉన్నా, డ్రాగన్ ఫ్రూట్ ఉన్నా, సపోటా ఉన్నా, అది ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్ అయినా మీకు నచ్చిన ఫ్రూట్ని మీరు ఇలా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని వీటికైతే యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను నానబెట్టిన ఆల్మండ్స్ని కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ థిక్నెస్ని మీరు కొంచెం పాలైతే యాడ్ చేసుకుంటే మనకి కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట తినడానికి. సో నేను 2 సర్వింగ్స్ అనుకున్నాను కదండి, ఇప్పుడైతే 3 మెంబర్స్ యాడ్ అయిపోయారు. సో నేను దీన్ని 3 మెంబర్స్కి అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో 3 సర్వింగ్ బౌల్స్లోకి అయితే యాడ్ చేసేసుకొని కొంచెం తేనె అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం అండి, యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో దీన్ని అయితే ట్రై చేయండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నారంటే మీరు ఆఫ్టర్నూన్ దాకా అయితే మీ స్టమక్ అనేది ఫుల్గా ఉంటుంది. సో దీంతో పాటు ఒక ఎగ్ని అయితే బాయిల్డ్ ఎగ్ని తీసేసుకున్నారంటే చాలా మంచి డైట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.